ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే బంద్ అయితే నిర్వహించబోతున్నారు. ఈ బంద్ కారణంగా మనకు స్కూల్స్ కానివ్వచ్చు, కాలేజీలు కానివ్వచ్చు, బస్సులు కానివ్వచ్చు, షాపులు కానివ్వచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు కానివ్వచ్చు, ఇవైతే మూతపడబోతున్నాయి. అయితే ఈ బంద్ ఎందుకు నిర్వహించబోతున్నారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి పథకాలకు సంబంధించి కానివ్వచ్చు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తుంటాను. ఇక చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే బంద్ నిర్వహించబోతున్నారు. ఇది ఏ కారణం చేత నిర్వహించబోతున్నారు ఏంటని చూసుకున్నట్లయితే, మనకు ఏపీ గవర్నమెంటు విద్యుత్ సంబంధించినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో, అంటే కరెంట్ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఇదైతే పెంచుతారని చెప్పేసి, సో ఇది కనుక తగ్గించకపోతే మేము బంద్ అయితే నిర్వహిస్తామని చెప్పేసి మనకు వైసీపీ కార్యకర్తలు అయితే చెబుతున్నారు. అయితే మనకి ఏంటంటే, గత ప్రభుత్వంలో మనకు కరెంటు బిల్లులు ఈ విధంగా పెంచలేదని, సో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంటు ఈ కరెంటు బిల్లులు అనేది పెంచే యోచనలో అయితే ఉన్నారని, సో ఈ విధంగా ప్రజలపైన బాధుడు అనేది వేస్తున్నారని, సో అలాంటి భారం వేయడం ఎందుకు అని చెప్పేసి కూడా అయితే వైసీపీ నేతలు అయితే ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్నారు. సో దీని కారణంగా ఒకవేళ కనుక మీరు ఈ బిల్లులు తగ్గించే డెసిషన్ అనేది తీసుకోకపోతే మేము కంపల్సరీ బంద్ అయితే నిర్వహిస్తాము. సో బంద్ అనేది నిర్వహించి మేమైతే ప్రజలకు మద్దతుగా అయితే నిలుస్తామని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు. సో బంద్ అనేది నిర్వహిస్తే కనుక మనకు స్కూళ్ళు కానివ్వచ్చు, కాలేజీలు కానివ్వచ్చు, అలాగే ఈ బంద్ కారణంగా మనకేంటంటే బస్సులకు అంతరాయం కూడా అయితే ఏర్పడుతుంది. అలాగే మనకేంటంటే ఈ స్కూళ్ళల్లో వెళ్ళి వీళ్ళైతే స్కూల్లో పిల్లలు కూడా అయితే స్కూల్ కూడా బ్రేక్స్ చేస్తారు, అలాగే కాలేజీలు కూడా అయితే బ్రేక్ చేస్తారు. సో దీని కారణంగా ఏంటంటే మనకు ప్రభుత్వ ఆఫీసులు కూడా అయితే మూతపడిపోతున్నాయి, షాపులు కూడా మూత వేస్తారు. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ కరెంటు బిల్లుల కారణంగానే ఈ బంద్ అనేది నిర్వహించబోతున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.